దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుంది రేవంత్ రెడ్డి వ్యవహారం అని సెటైర్లు వేశారు కేటీఆర్ గారు. ఆ గుంపు మేస్త్రికి ఏ పని చేత కాదు అని బాన్సువాడ మీటింగ్ లో కామెంట్ కూడా చేశారు. బాన్సువాడలో ఒక పెద్ద ఆయనని గెలిపించినారు. ఎవరు సార్ ఆ పెద్ద ఆయన? ఇక ఆయన పేరు మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. మాకు తెలుసు, మీరే చెప్పండి. కూర్చుంటా. సింపుల్ గా చెప్పాలంటే గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది. గాచారం పోచారం అడ్డే భలే రైమింగ్ అదిరిపోయింది. రేవంత్ రెడ్డి ఒక చిచోరగాడు. ఏంటి సార్ ఆ మాటలు? ఆయన ముఖ్యమంత్రి అండి బాబు. ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు. మరి ఏట ఆయన చిచోరా ముఖ్యమంత్రిని పట్టుకొని ఏటండి ఆ మాటలు? ఒక చిచోరగాడు మన కర్మ బాగలేకి అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. అదిగో మళ్ళీ అదే మాట. కూర్చుంతో మర్యాదగా మాట్లాడండి. రెండో వచ్చి ఆయనకు తిట్లు ఒట్లు. ఎవరిని తిడతారు, ఎవరి మీద ఒట్టు పెడతారు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టు అంటాడు. మీరు కూడా ఎక్కడ తగ్గట్లేదు కదా. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు. అవును. కౌలు రైతుకు ఎంత ఇస్తా అన్నాడు ఎకరానికి? అదిగో మీ వాళ్ళు చెప్తున్నారు 12,000 అంట. 12 కాదు అయ్యా, 15 ఏడున్నర. ఎంత ఎంత? 15,000 ఇస్తా అన్నాడు. మీ వాళ్ళు మర్చిపోయి ఉంటారులేండి. పడ్డాయా? 2,500 పడ్డాయా మహిళలకు? పడలేదంట. అక్కడ మీ వాళ్ళు చెప్తున్నారండి. ఓ పాలు చూడండి. మీకెందుకు పడతాయి? మహిళలకు పడతాయి. అర్రే వాళ్ళకి అనుకున్నట్టున్నా సార్. మహిళలను అడుగుతున్నారా తమ్మి? ఆగు. సరేగాని కాళేశ్వరం గొడవేటండి. కాళేశ్వరం బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే నీకు సుతారాలు దొరకలేరా? మేస్త్రీలు దొరకాలి కదా. మేస్త్రీలు దొరకలేరా సార్? ఇప్పుడు సుతార్లు మేస్త్రీలతో రిపేర్ చేయొచ్చంట. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామే. అవును. ఇల్లు కట్టుకున్నాక ఒక మూలకి ఎక్కనో దగ్గర ఉరుస్తుంది, లీకేజ్ ఉంటది. ఇల్లు కూడా కొడతావా? అలా ఎలా కూలగొడతాం సార్? లీకేజ్ కాకుండా రిపేర్ చేసుకుంటాం. చెప్పుకుంటాడు కదా ఆయన గుంపు మేస్త్రి అని. అవునవును, మొన్న స్టేజీ మీద కూడా చెప్పారు తాను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటోడు ఇల్లు సాదురుతాడా కూలగొడతాడా? అది ఆ ఇల్లును బట్టి మేస్త్రిని బట్టి ఉంటది. ఈ ఎల్ నేను వస్తుందని 6 నెలలకి చెప్తున్నా. అయితే ఏటంటారు సార్ మీరు? ఇప్పుడు దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు. 6 నెలల తర్వాతనే పెట్టారు కదా, దానికి సంతోషించండి ముందు. బూతులు తప్ప అవగాహన లేని ఒక సన్నాసి. అదిగో ఓ పక్క సీఎం బూతులు మాట్లాడతారంటూ మీరు కూడా ఆయన లైన్లోకి వెళ్ళిపోతున్నారు. పిచ్చోన్ చేతుల రాయి లెక్క ఇవాళ రాష్ట్రంలో పరిపాలన మారిపోయింది. తమలపాగుతో నువ్వొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా అన్నట్టుంది వ్యవహారం.